రోగులను మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఆయుర్వేదం మందులు ఇస్తూ దీర్ఘకాలిక రోగులను మోసం చేస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంజాగుట్ట ఏసీపీ, ఎస్ఆర్ నగర్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక నాగాపూర్కు చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసి వారి ద్వారా కొన్ని ఆయుర్వేద షాపులను గుర్తించాము. ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇటువంటి సేమ్ వ్యాధి మా యొక్క ఇంట్లో మా అన్నయ్య కొడుకు లేదా అదే ఇది అని ఆ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళు ఎంచుకొని వాళ్ళు నమ్మిస్తారు. బాగా నమ్మించి ఇది మేము మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకు సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము చెప్తున్నాము అని చెప్పి వాళ్ళు నమ్మించిన తర్వాత మీకు ఒకటి కావాలి అని అనుకుంటే మీకు ఈ ఫోన్ నెంబర్ ఇస్తాను, లేదా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మా వాడితో మాట్లాడిస్తాను అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి డిసప్పీర్ అయిపోతారు. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడము లేదా వీళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వడం. ఇచ్చిన తర్వాత వేరే ఇంకొక స్టెప్లో ఇంకొక గ్యాంగ్ ఉంటుంది అన్నమాట. ఈ ఎవరైతే వీళ్ళు ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ని ఆ ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఇంకొక సపరేట్ వీళ్ళ గ్రూప్ ఇంకొకటి ఉంటుంది. ఆ గ్రూప్కి ఫోన్ నెంబర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు కదా, ఫలానా వ్యాధితోటి అది మావాడికి కూడా ఇట్లా తగ్గింది, మీరు కావాలంటే రాగలిగితే మీరు ఫలానా ప్లేస్ దగ్గరికి రండి, లేదా మేమే మీ ఇంటికి వస్తాం, మీ అడ్రస్ చెప్తే అంటే మేము ఇప్పుడు రాలేమయ్యా, లేకపోతే మాకు పనులు ఉన్నాయి, లేకపోతే మా వాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరు అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంటికి వెళ్తారు. అడ్రస్ తీసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని మూలికలు లేకపోతే ఇవి అవి కావాలి, థైరం కావాలి అని చెప్పి కొబ్బరి నూనె లేకపోతే వేరే ఏదైనా ఆయిల్ అక్కడ వాళ్ళ ఇంట్లోనే దాన్ని కాపి దాంట్లో ఏదో కలిపినట్టు కలిపి ఇది తీసుకొని మనం ఆయుర్వేద షాప్ దగ్గరికి వెళ్దామంటారు.